పనులు ఉన్నటువంటి నాకు ఇటు పక్కన ఉన్నటువంటి మేడం గారి పేరు పల్లా దీప్తి గారు. ఓకేనా? వీరి గారికి ఈ మధ్యనే డాక్టరేట్ అవార్డు ఇవ్వటం, స్వర్ణానంది అవార్డు ఇవ్వటం, అలాగే ఎన్టీఆర్ జిల్లాకి మహిళా అధ్యక్షురాలు IVF అని ఆర్యవైశ్య వాళ్ళ అందరి తరఫున డిస్టిక్ వైజ్ మహిళలకి అధ్యక్షురాలుగా వారిని ఎన్నిక చేసుకోవడం జరిగింది. అది ఎన్టీఆర్ జిల్లా అంటే తెలుసు కదా మనకి మొత్తం. అది గంపలగూడలో మన ప్రాంగణంలోనే మన ఊరిలోనే మనకి తెలిసినటువంటి వారికి రావడం నిజంగా సంతోషకరం. చాలా హ్యాపీ. మనకి పరిచయం ఉన్న వాళ్ళకి శ్రీమన్నారాయణ. చాలా చక్కగా ముగ్గులేశారు. మీ ముగ్గులు జడ్జిమెంట్ చేయడానికి వచ్చాను. ఇంత చిన్న పిల్లలు చెప్పారు సార్, చాలా చిన్న పిల్లలండి అని. చాలా ముద్దుగా చక్కగా వేశారు, బాగుంది. ఇలాగే నేర్చుకోవాలి. ఓకేనా? మన పండగ విశిష్టత తెలుసుకోవాలి మీరు. ప్రతి పండగకి ఒక్కొక్క పండగకి ఒక్క విశిష్టత ఉంటుంది. దానికి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉంటాయి, కానీ ఈ వయసులో మీరు చెప్పిన అర్థం కాదు. సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉంటాయి అనమాట. ముగ్గు వేయడం వల్ల ఎందుకని, పసుపు కుంకుమలో వాడే వల్ల నెగిటివ్ ఎనర్జీస్ ఏమంటుంటే పోతాయి అనమాట. అందుకని ముగ్గు వేయడం అనేది ఆచారంగా వస్తుంది. మన ప్రతి పండగకి ఒక విశిష్టత ఉంటుంది. సార్ మీకు చక్కగా ప్రతి పండగకి సెలబ్రేషన్ చేస్తున్నారు కదా, అందుకని అలాంటి తెలుసుకోవాలి. ఓహో, ఈ పండగ ఇలా విశిష్టత అనమాట, మనకి ఎలా వచ్చింది పండగ, ఈ పండగ గురించి ఏంటి అని మీరు తెలుసుకొని సార్ ఫాలో అయ్యి మంచిగా చదువుకోవాలి. మీకు భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి, మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఇంకా ఇంతంటే ఇంకా ఎక్కువ మంది అవ్వాలి, మంచి స్టడీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. వేసుకోవడం, సెలవులు ఫస్ట్, కోడి పందాలు ఫస్ట్, సెలవులు కోడి పందాలు చాలా రకాలు ఉంటాయి. సంక్రాంతి పెద్ద పండుగ అనమాట. పెట్టుకుంటాం కదా. బలి చక్రవర్తి అని ఒక రాజుగారు, ఆయన దేవతల రాజ్యాన్ని లాక్కున్నాడట. అప్పుడు దేవతలందరూ వచ్చి అడిగితే విష్ణుమూర్తి వామన అవతారంతో వచ్చి 3 అడుగులు నేలడిగాడు. అడిగి అతన్ని పాతాళానికి తొక్కేశారు అనమాట. ఎందుకంటే తప్పు చేశాడు కదా, లాక్కకూడదు కదా రాజ్యాన్ని, అందుకని పాతాళానికి పంపించారు. ఆయనకు వరం ఇచ్చారు, ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకి భూమి మీదకి వస్తాడు ఆయన. ఆయన ఆహ్వానించుకుంటూ మనం ఈ గొబ్బెమ్మలు పెట్టడం, కూరగాయలు పెట్టడం, ముగ్గులు వేయడం అన్ని చేస్తారనమాట. బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటే మన గురువు గారిని మనం ఒక దైవ రూపంలో మనం కొలుచుకుంటూ ఉన్నాము. మీకు లెగిసినప్పుడు వచ్చి ఫస్ట్ మీరు ఎక్కువసేపు ఉండేది స్కూల్లోనే కదా, మీ గురువు ద్వారానే కదా మీరు అన్ని నేర్చుకునేది. అందుకే మీకు గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.